వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. వృషకేతు తన భార్య అయిన భద్రావతి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? ఆమెకి చెప్పి వెళ్ళాలిగా. పాపం వాళ్ళు ఇంకా ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇదో ఆ గుర్రాన్ని కాపాడటానికి పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అందుకని ఒకసారి చెప్పి వెళ్ళాలి, బాధ్యత అది. చెప్పాలి. ఎందుకు చెప్పాలి? తప్పది, చెప్పాలి. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా చెప్పి వెళ్ళాలి ఇంట్లో. దాన్ని, ఆ సంప్రదాయాన్ని మనకు చూపిస్తూ ఆ వృషకేతు భద్రావతి దగ్గరికి వెళ్ళాడు. భద్రావతి అంటే ఆవిడ భార్య. ఆమె దగ్గరికి వెళ్ళి బాధపడుతోంది, ఏడుస్తోంది. అయ్యో, ఈయన యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. కళ్ళు తుడిచి, ఏం బాధపడద్దు, నాకేమి కాదు, శ్వశ్రూణాం చైవ వృద్ధానాం సేవనాత్ పరమం ఫలం. నువ్వేం చేయాలంటే, నేను ఊర్లో లేనప్పుడు, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా క్షేమం కోరుతూ, ఇదిగో ఇక్కడ ఉన్నారే పెద్దలు, వీళ్ళ సేవ చేసుకో. నువ్వు వీళ్ళ సేవ చేస్తూ ఉంటే నేను అక్కడ క్షేమంగా ఉంటా. ఎందుకంటే వీళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వీళ్ళని బాగా చూసుకో. అత్తగారు కుంతి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ సేవ చేసుకో అని చెప్పి, సతాం సంపూజనాదేవ లభంతే పరమం స్త్రియః. సతాం సంపూజనాత్, మంచి వారిని బాగా చూసుకుంటే, వారిని గౌరవంగా చూసుకుంటే, వారి పూజ చేసుకుంటే కావాల్సినవన్నీ కూడా మనకి లభిస్తాయి. అందులో సందేహం లేదు. కాబట్టి స్మర్తవ్యా వయమప్యత్ర భవత్యా కిల భామిని. ఎందుకు చెప్పి వెళ్ళాలి అని అంటే, దానికి ఒక రహస్యాన్ని చెప్తున్నాడు వృషకేతు. ఎవరితో మనం చెప్పి వెళ్తామో వారు మంచి మనస్సుతో మన ప్రయాణం బాగుండని అని ప్రార్థన చేస్తారు. అలాగే వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది దగ్గరి బంధువులు, ఇంట్లో వాళ్ళైతే మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆలోచించటం వల్ల వాళ్ళ మనస్సు పనిచేసి, ఆ మంచి మనస్సులో చేసిన ప్రార్థన మన ప్రయాణము సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది అని చెప్తున్నాడు. చూసారా? అందువల్ల చెప్పి వెళ్ళాలి. కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టాలి, వెళ్తున్నాము ఫలానా అని. అది మంచి పద్ధతి. అందుకనే నువ్వు మేము క్షేమంగా రావాలి అని మనస్సులో అనుకుంటూ ఉండు, వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తాం, ఏమి ఇబ్బంది లేదు. స్మర్తవ్యా వయమప్యత్ర. ఇక యస్మాత్ స్త్రీణాం పరో ధర్మ భర్తుస్మరణమేవ చ. ఇక స్త్రీలు, భార్యలు భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ భర్తకు అదే శక్తి, అదే బలం, అదే ఆయుస్సు, అవే ఆశీస్సులు. అందువల్ల నువ్వు నిరంతరంగా మా ప్రయాణం బాగా జరగాలి అని కోరుకో, వేడుకో. మదీయం మానసం త్యక్త్వా త్వాం కదాచిన్న గచ్చతి, త్వదీయం మానసం త్యక్త్వా మాం చేద్ గచ్చతి గచ్చతు. ఆవిడ అంటుంది, భద్రావతి, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. పెద్దల సేవ చేసుకోమంటున్నావు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండమని చెప్తూ ఉన్నావు, మంచిదే. ఒకవేళ నీ మనస్సేమైనా నా నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, నువ్వు నా గురించి మర్చిపోవచ్చు. కానీ నేను మాత్రం, నా మనస్సు మాత్రం ఎప్పటికీ నిన్ను మర్చిపోదు. అంతగా నీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటా. ఇది ఆవిడ ఒక రకంగా మంగళం. ఇది దీపం చూపించి తిలకం పెట్టి మంగళం పాడి పంపిస్తారు కదా, అలా ఆవిడ ఆ మంగళ వాక్యాన్ని చెప్తోంది. నీకు శుభం, మంచి ప్రయాణం చేసిన. త్వం యథా వదసేనాథ తత్కరోమి న చాన్యథా. నువ్వు చెప్పినట్టుగా చేస్తా. ఎందుకు? నువ్వు చెప్పింది ఆచరించడం నాకు మంచిది. మంచి మాట తీసుకుని పట్టుకుంటే మంచిదే కదా, అందువల్ల నేను దాన్ని ఆచరిస్తా. అప్పుడు ఆ వృషకేతు అంటాడు, ఇదిగో కాశీలో మరణిస్తే ముక్తి మనం వింటాం కదా, కాశ్యామ్హి మరణాన్ ముక్తి. కాశీలో ఏం చేయక్కర్లేదట, ఊరికే కాశీలో మరణిస్తే చాలు. అదే కదా, ఎంతసేపు కాశీలో పోయి మరణిద్దామంటే కుదరదు. ఒక ఆవిడ 99 ఏళ్ళు కాశీలో ఉంది. ఇంకేమి రేపో ఎల్లుండో జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆవిడ అందుకే ఉంది. అక్కడ సుమారుగా ఒక 60 ఏళ్ళు కాశీలో ఉంది. కదల్లా. 60 ఏళ్ళు కాశీలో ఉండి 60 ఏళ్ళు మరణించింది. 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 60 ఏళ్ళు కాశీలో ఉండి 60
క్షేత్ర సన్యాసం అంటారు. కాశీ విడిచిపెట్టి రాలే ఆవిడ, కాశీలోనే ఉంది. కొత్తగా ఫోన్ వచ్చింది అప్పట్లోనే. ఆ ఫోన్ ఒకటి కొందామని కొనుక్కుంది. 99 ఏళ్ల వయసులో కొత్త ఫోన్ ఒకటి కొనింది ఆవిడ, అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఫోన్కి ఆవిడ కర్మేమో కానీ ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి మెసేజ్ అంటే, కాకినాడలో మీ బంధువులకు బాగలేదు అని వచ్చింది. కాశీలో ఉండే ముసలమ్మకి కాకినాడ నుంచి మెసేజ్ వచ్చింది. ఇన్ని రోజులు పట్టించుకున్న వాళ్ళు లేరు. 99 ఏళ్లకి ఒక మెసేజ్ వచ్చింది. వస్తే ఆవిడకి అనిపించింది ఉన్నట్టుండి ఒక్కసారి చూసొచ్చేద్దాము అనిపించింది. ఎవరికి? ఆమెకి. 99 ఏళ్ళ ఆమెకి కాశీలో ఉందిగా. ఆవిడకి అనిపించింది ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేద్దాం. పాపం ఇన్ని రోజులు అసలు వాళ్ళు ఏమీ అడగలా, ఇప్పుడే కదా ఆరోగ్యం బాగలేదని చెప్పారు, ఒక్కసారి చూసి వెళ్ళి వచ్చేద్దాం. దైవలీల ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆమె ట్రైన్ ఎక్కింది, రిజర్వేషన్ అంతా చేసుకుంది, ట్రైన్ ఎక్కింది. ఆ ట్రైన్ కూర్చోని కదిలింది. అలా కదిలిన ట్రైన్ కాస్త కాశీ దాటింది, గంగ దాటింది. దాటిన క్షణంలోనే ట్రైన్లోనే జై గురుదత్త. ఎవరు? ఆ ముసలమ్మ. ఎంత విచిత్రపు దైవలీల. అన్ని రోజులు అక్కడ ఉండి ఈ క్షణంలో ఆవిడికి అనిపించింది. అందుకనే కాశీలో మరణము అనేది సులభం కాదు, కాశీలో వాసము అనేది సులభం కాదు. అది కాలభైరవుడు అనుకుంటే తప్ప మనకు అది రాదు. అందుకనే కాలభైరవుడు. అక్కడ ఎవరు అనుమతి ఇవ్వాలి? కాలభైరవుడు. అనుజ్ఞాం దాతుమర్హసి, భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆ భైరవుడు మనకి అనుజ్ఞ ఇవ్వాలి. ఆయన కాలభైరవుడు. చాలామంది భైరవులు ఉన్నారు, 8 మంది భైరవులు. వాళ్ళలో ఈయన కాలభైరవుడు. అంటే ఆ కాలాన్ని గెలిచి కాలకాలుడైన ఆ కాశీ విశ్వేశ్వరుల్లో చేరుకోవాలి అని అంటే కాలభైరవుడి యొక్క అనుమతి. ఆయన కాలాన్నే భైరవ అంటే భయపెడతాడు. అందుకనే స్వామిజీ వారు ఒక భజనలో కాలభైరవ సతత మోమ్రవ కాశీకేశు కొలువులోన మమ్ము చేర్చవా అని ఒక కీర్తన అందించారు మనకి. కాలభైరవ సతత మోమ్రవ. ఓ ఏదైనా సంగీతం వినిపిస్తే కుక్కలు ఓ అని అరుస్తూ ఉంటాయి. ఏమిటా అరుపు అని అంటే కాలభైరవుడు ఓంకారం చేస్తున్నాడు. కాలభైరవుడు అంటే తెలుసు కదా, ఆయన వాహనమే. ఓ అని తల పైకెత్తి అరుస్తుంది, ఓంకారం లాగా. ఆయన సతత మోమ్రవ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటాడు. కాశికేశు కొలువులోకి మమ్ము చేర్చవా. ఆయన కొలువులోకి చేరుకోవాలి అంటే ఆయన అనుమతి కావాలి మనకి, లేకపోతే చేరుకోలేం. ఆ ఊరికే నేను అనుకున్నాను కదా మనస్సులో అంటే, కాశీలో వెళ్ళంగానే పేడ మనకు కనిపించేది. ముందు పేడ, బీడ, ఇవే కనిపించేది. ఎవరో అక్కడ ఉమ్ములు, ఏవో ఇక్కడ పేడలు, ఇవే అబ్బా అసహ్యం అయిపోయింది. కాశీ అసహ్యం అనుకున్నావా? జై గురుదత్త ఇంకా కట్టు మూట పంపించేస్తాడు ఆయన, ఉండనివ్వడు. 10 రోజులు వెళదామని వెళ్తారు, ఉందామని రూమ్ అంతా బుక్ చేసుకుని ఒక్కరోజు ఉండలేక తిరిగి వచ్చేస్తాను. అందుకే స్వామీజీ వారు నేనుంటున్నాను 15 రోజులు అని చెప్పి బలవంతంగా ఉండలేని వాళ్ళు, రాలేని వాళ్ళని కూడా 15 రోజులు కాశీలో ఉంచారు అతిరుద్ర యాగంలో. మళ్ళీ ఎప్పుడో వెళ్తారు, వెళ్ళినప్పుడు మనం వెళ్దాం. ఆశ్రమంలో కొత్తగా ఆశ్రమ స్థలం కూడా వచ్చింది. కాశీలో ఉండటం అంటే మాటలు కాదు, ఉండటమే మాటలు కాదు. కాశీలో మరణం ఎక్కడి నుంచి వస్తుంది? కాశీలో మరణం కోరుకుంటే వచ్చేదా? రాదు, కాశీలో రాదు. అంతే. కాశీలో మరణం రావాలంటే సాక్షాత్ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి ఆ కాశీలో మరణంతో ముక్తి వస్తుంది అనే మాట ఉంది. అలాగే గయలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకి సద్గతి వస్తుంది అని ఉంది. ఇది మన పాదగయా క్షేత్రమే, మంది పిఠాపురం. ఇక్కడ పుష్కరిణిలో పితృకర్మ చేయిస్తూ ఉన్నారు, హిరణ్య శ్రాద్ధం. అధికారం ఉండేవాళ్ళు చేసుకోండి. గయలో పిండ ప్రదానం చేస్తే ముక్తి అని చెప్తూ ఉన్నారు. అలాగే మాఘంలో, మాఘమాసంలో వేణీ నిమజ్జనం అంటే త్రివేణిలో ఒక మునక వేస్తే, మాఘస్నానం చేస్తే వారికి తప్పకుండా ఏదో రూపంలో ముక్తి వస్తుంది అనే మాటలు ఉన్నాయి శాస్త్రంలో. ఒకవేళ నేను ఓడిపోతే, ఇది యుద్ధంలో నేను ఓడిపోతే లేదా నేను మరణిస్తే ఇవన్నీ కూడా విపరీతం అయిపోని అని అంటాడు. ఎవరు? వృషకేతు. ఇవన్నీ విపరీతం అయిపోని అంటే ఇది వ్యర్థమైపోని, నిరర్థకమైపోని.
అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఎవరు? వృషకేతు. భద్రావతి వీరపత్ని కాబట్టి ఆమె దుఃఖాన్ని విడిచిపెట్టి భర్తకి వీరతిలకం దిద్దింది. వెళ్ళిరండి, మీరు క్షేమంగా వెళ్ళిరండి, యుద్ధంలో జయించిరండి అని పంపించింది. అప్పుడు ఆ వృషకేతుడితో పాటుగా యవనాశ్వుడు, అనుసాల్వుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. అట్లా బయలుదేరి వాళ్ళు నిదానంగా ఎక్కడికి చేరుకున్నారు అనంటే మాహిష్మతి నగరానికి చేరుకున్నారు. మాహిష్మతి నగరం. ఈ గుర్రము నేరుగా అక్కడి నుంచి విడిచిపెట్టారు కదా గుర్రాన్ని, అక్కడి నుంచి అది మాహిష్మతి నగరం. ముందు అది చేరిన నగరం పేరేమిటి? మాహిష్మతి నగరం. ఆ మాహిష్మతి నగరానికి, అక్కడ ఆ మాహిష్మతి నగరాన్ని నీలధ్వజుడు అనేటువంటి వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ మాహిష్మతి నగరానికి రాజు. ఆయన చాలా గొప్ప ఉపాసకుడు, చాలా గొప్ప వీరుడు. ఆ నీలధ్వజుడు చాలా అస్త్ర సంపద కూడా ఉన్నవాడు, అనుష్ఠాన సంపద కలిగినవాడు. ఆ నీలధ్వజుడికి ప్రవరుడు అనే కొడుకున్నాడు. నీలధ్వజుడు ప్రవరుడు. ఈ ప్రవరుడికి పెద్ద పని లేదు, ఎందుకంటే నాన్నగారే అంతా చూసుకుంటున్నారు కాబట్టి ఈయనకంతా హాయిగా జల్సా చేస్తూ ఉండటమే ఈయన పని. ఈయన నర్మదా నదీ తీరంలో, మాహిష్మతి నర్మదా నదీ తీరంలో హాయిగా ఆనందంగా వనంలో విహరిస్తూ ఉన్నాడు. ఇది నేరుగా గుర్రం అక్కడి వరకు ఆగలేదు, వెళ్ళి ఆ నర్మదా నదీ తీరంలో ఆ మాహిష్మతి నగరంలో అక్కడ ఆ గుర్రం ఆగింది. చాలా వింతగా ఉంది, మెరిసిపోతోంది. దాని మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా వెరిగిపోతూ ఉంటుంది అది. దాన్ని ఆ చుట్టూ ఉండేవాళ్ళు స్త్రీలందరూ కూడా చూశారు. చూసి ఇదేదో చాలా గొప్పగా ఉంది, చాలా వింతగా ఉంది, విచిత్రంగా ఉంది, ఈ గుర్రాన్ని పట్టుకోవాలి అని అందరూ కూడా మనస్సులో అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ మదన మంజరి అనే ఆ భార్య కూడా చాలా ఇష్టపడింది. ఆ ప్రవరుడికి చెప్తోంది, దాన్ని పట్టుకుని నీ వీరత్వాన్ని చూపించు అంటే వెంటనే సైనికులకి చెప్పాడు, వెళ్ళండి మీరు ఆ గుర్రాన్ని పట్టుకోండి అని. వెళ్ళారు, పట్టుకున్నారు. ఇదిగో యువరాజా పట్టుకున్నాము అని అన్నారు. అంటే వెళ్ళాడు. వెళ్ళి దాన్ని పరిశీలించి చూస్తే దానికి ఏదో ఒక పలకం కట్టారు. ఏమిటి పలక అని చూశాడు. చూస్తే ఆ పలక మీద రాసుంది, భరతదేశ చక్రవర్తి యుధిష్ఠిరుడు విడిచిపెట్టిన గుర్రం ఇది, దీన్ని ఎవరైనా పట్టుకుంటే వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది. యుధిష్ఠిరుడు, అర్జునుడు ఇటువంటి మహావీరులంతా ఉన్నారు, వారితో యుద్ధం చేసి ఈ గుర్రాన్ని గెలవవచ్చు అని అక్కడ రాసి ఉంది. ఈ పలక చూసి ఆ చుట్టూ ఉండే ఆడవాళ్ళందరూ నవ్వారు. ఇంకా సర్లే, నీ వల్ల ఏమవుతుందిలే, ఈయన ఎప్పుడు అస్త్రశస్త్రాలు ప్రాక్టీస్ చేసినవాడు కాదు, ఎప్పుడు ఇలా విహారాలు చేస్తూ ఉన్నాడు తప్ప ఎప్పుడు చేతిలో ధనస్సు బాణము ఎప్పుడు చూడలే వీళ్ళు. ఇటువంటి నువ్వు అర్జునుడి మీద యుద్ధం చేస్తావయ్యా? కురుక్షేత్ర యుద్ధం చేసిన వాడు అర్జునుడే వచ్చాట. ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళేం దాని వెనకాల పరిగెత్తరు, గుర్రం వెళ్ళిపోతూ ఉంటుంది వేగంగా. వాళ్ళు నిదానంగా దాన్ని ఎక్కడికి వెళ్ళిందో గమనించుకుంటూ దాని వెనక్కి వస్తారు. అందుకనే దాని మీద రాశారు, దానికి రక్షకుడు అర్జునుడు. సర్లే, నువ్వు ఎక్కడ అర్జునుడితో యుద్ధం చేస్తావు, నీ వల్ల ఎక్కడవుతుంది లేదని వాళ్ళంతా నవ్వారు. నవ్వితే ఇంకా రెచ్చిపోయాడు. ఎవరు? ఈ నీలధ్వజుడి కొడుకు ప్రవరుడు. హాయ్, నా విషయంలో ఇట్లా నవ్వుతారా? పైగా చుట్టూ ఉండే స్త్రీలందరూ నవ్వేసరికి చాలా పౌరుషం వచ్చేసింది. పౌరుషం వచ్చి ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి అని చెప్పి ఆ సైన్యాన్ని పిలిచి దాన్ని తీసుకెళ్ళి రాజ్యంలో బంధించమని పంపించాడు. ఏది? ఆ గుర్రాన్ని బంధించమని పంపించాడు. పంపిస్తే అప్పుడు అక్కడికి అర్జునుడు సైన్యంతో సహా వచ్చాడు. అర్జునుడిని చూసిన వాళ్ళు కాదు వీళ్ళు. చాలామంది యుద్ధం నుంచి తప్పించుకున్నారుగా మనం యవనాశ్వుడు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ధర్మక్షేత్ర యుద్ధానికి వెళ్ళలే, వాళ్ళు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళలే వాళ్ళు. అర్జునుడిని చూసి, ఓహో నువ్వేనా అర్జునుడివి అని అడుగుతాడు. నువ్వేనా అర్జునుడివి, నువ్వేనా దీన్ని కాపలా కాస్తున్నావు ఈ గుర్రానికి? అర్జునుడు వచ్చి ఆ వీరత్వాన్ని చూపించి ఈ గుర్రాన్ని తీసుకువెళదామని చూస్తున్నాడు అని అన్నారే, మా అర్జునుడివి నువ్వేనా నాతో యుద్ధం చేసేది? నేనైనా నీతో యుద్ధం చేయాల్సిన వాడిని? అర్జునుడు చూస్తున్నాడు, చిన్నవాడు, ఒక దెబ్బకే పడిపోతాడు, ఇటువంటి వాడు నాతో యుద్ధం చేయాలి. అర్జునుడికి ఒక హాస్యంగా ఉంది అది, నా పరిస్థితి. ఈ కాలంలో బతికి ఉన్న వాళ్ళల్లో అర్జునుడితో యుద్ధం చేద్దామని మనస్సులో అయినా కోరుకునే వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతారు చుట్టూ ఉండేవాళ్ళు. అర్జునుడితో యుద్ధం చేయటం అంటే సామాన్యం కాదు. ఏమండి,
ఆ సైన్యమంతా చుట్టూ ఉండేవాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఆ కర్ణపుత్రుడు వృషకేతు ముందుకొచ్చి, చాలా ప్రగల్భాలు పలుకుతున్నావు అర్జునుడు, సరే ముందు నాతో యుద్ధం చేయి, అర్జునుడితో తర్వాత ముందు అసలు నాతో యుద్ధం చేయి అంటే వాళ్ళిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి? ఆ వృషకేతువుకి ఈ ప్రవరుడికి ఇద్దరికీ కూడా యుద్ధం ప్రారంభమై ఆ యుద్ధంలో ఆ ప్రవీరుడి చేతిలో వృషకేతువు మూర్ఛపోయాడు. వింత విశేషం. వాడు చాలా ఘోరంగా యుద్ధం చేశాడు. అది చూసి అనుసాల్వుడు యుద్ధానికి వచ్చాడు. ప్రవీరుడు కోపించి ఆ అనుసాల్వుడిని కూడా మూర్ఛపోగొట్టాడు. వాడు సామాన్యంగానే ఎక్కడో ప్రాక్టీస్ చేసుకున్నాడు రాత్రిపూట, ఎవరో చూడకుండా. అందరికీ తెలియదు వీడేమైనా ధనుర్బాణాలు ఎప్పుడైనా అభ్యాసం చేశాడో తెలియదు, ఎప్పుడో చేసి పెట్టుకున్నాడేమో. అనుసాల్వుడిని కూడా మూర్ఛపోగొట్టాడు. అది చూసి అర్జునుడు కోపించి ఆ ప్రవీరుడిని మూర్ఛపోగొట్టాడు. అప్పుడు ఆ ప్రవీరుడి రథసారథి తన ప్రభువుని జాగ్రత్తగా యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు. సారథుల పని అది కదా, పడిపోయినప్పుడు ఎత్తుకెళ్ళిపోవటం, రామాయణంలో మనం రావణాసురుని ఎత్తుకెళ్ళిపోవటం చూస్తాం కదా సారథి. ఆ ప్రకారంగా ఈ రథసారథి ఆ ప్రవీరుడిని యుద్ధరంగం నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసి ఆ ప్రవీరుడి తండ్రి నీలధ్వజుడు అని చెప్పుకున్నాం కదా ముందు, ఆయన యుద్ధరంగానికి వచ్చాడు. ఇప్పుడు నీలధ్వజుడికి అర్జునుడికి యుద్ధం. నీలధ్వజుడు యుద్ధానికి వచ్చాడు. అక్కడ ఆ నీలధ్వజుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ అర్జునుడి ధాటికి తట్టుకోలేక నీలధ్వజుడు ఒక ప్రార్థన చేశాడు. ఎవరిని ప్రార్థన చేశాడు? సాక్షాత్తు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు అంటే, అల్లుడా అగ్నిదేవా నన్ను కాపాడటానికి రా అన్నాడు. అల్లుడా? అదేమిటి, అగ్నిదేవుడు ఎవరికైనా అల్లుడా? జేబులో పెట్టుకోవడానికి అవుతుంది అగ్నిదేవుణ్ణి, మ్యాచ్ బాక్స్ లాగా కాదే. అల్లుడా అగ్నిదేవుడా నన్ను కాపాడటానికి రా అన్నాడు. అంటే ఈ విషయమే జైమిని మహర్షి చెప్పారు. ఎవరికి? జనమేజయుడికి. కథలో వచ్చింది కదా. అప్పుడు జనమేజయుడికి ఒక ప్రశ్న వచ్చింది. అయ్యా, మీరు కథలో అల్లుడా అగ్నిహోత్రుడా అన్నారు, ఈ నీలధ్వజుడికి అగ్నిహోత్రుడు అంటే అగ్నిదేవుడు ఎట్లా అల్లుడయ్యాడు అని అడిగాడు. అడిగితే అదో పెద్ద కథ నాయన, కథల్లో కథలు ఉంటాయిగా పురాణాల్లో. అలా కథల్లో కథ వచ్చింది ఒకటి. ఇది అగ్నిదేవుడి కథ, నీలధ్వజుడి కథ. ఎలా ఆ అగ్నిదేవుడు ఈ నీలధ్వజుడికి అల్లుడయ్యాడు అనే ఆ విచారాన్ని చెప్తూ, అసలు ముందు ఆ అర్జునుడికి ఆ నీలధ్వజుడికి ఎట్లా యుద్ధం జరిగింది అనే దాన్ని వర్ణిస్తూ, అలాగే అగ్నిదేవుడికి తర్వాత అర్జునుడికి ఎట్లా యుద్ధం అయింది అనే దాన్ని వర్ణిస్తూ, ఆ అర్జునుడు భయంకరమైన బాణవృష్టిని కురిపిస్తూ ఉన్నాడు. అగ్నిదేవుడు తెలుసు కదా, ఆయన రాగానే అగ్ని బాణాలే కురిపించాడు. ఇక అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది మనం రామాయణంలో చూసాం, మహాభారతంలో అని రెండు వస్తూ ఉంటాయి. ఇటువైపు నుంచి నిప్పు వస్తూ ఉంటే అటువైపు నుంచి ఏదో పెద్ద షవర్లో నీళ్ళు వచ్చినట్టుగా ఒక దాన్ని ఏమంటారు యానిమేషన్, పూర్వకాలంలో యానిమేషన్. అట్లా రెండు బాణాలు వచ్చి కొట్టుకు, అది ఇప్పుడు చూస్తున్నారు టీవీల్లో యుద్ధం. ఇది మొన్న ఉక్రెయిన్లో జరిగి ఉండొచ్చు, లేదా అదే ఇరాన్లో జరిగింది యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్లో జరిగే యుద్ధం కావచ్చు. వీటిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ పోయి పడుతూ ఉన్నాయి. ఆ మిజైల్స్ అన్నీ అలాగే పోతూ ఉన్నాయి. ఒక మిజైల్ వదిలితే దానికి మళ్ళీ ప్రతిగా ఇంకో మిజైల్ వాడటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. పూర్వకాలంలో అంతే. దాన్నే అట్లా వ్యాస మహర్షి అర్థమయ్యేలాగా మనకి వర్ణించారు. అక్కడ ఆ అగ్నిదేవుడు విజృంభించాడు. అప్పుడు ఆ వారుణాస్త్రం పనికి రాకుండా పోయింది అగ్నిదేవుడి విచారంలో. ఒక పక్క సైన్యం నాశనం అయిపోతోంది. జయలక్ష్మి అతన్ని వరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆ అర్జునుడు మహామేధావి కాబట్టి వెంటనే రెండు చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. త్వమేవ సర్వదేవానాం ముఖం తుభ్యం నమోగ్నయే. అందరూ చెప్పండి, ఇది అగ్ని ప్రార్థన. అగ్నిని ఎవరు ప్రార్థన చేస్తారో వారింట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. ఎవరు డబ్బు కోరుతున్నారో, ఎవరు సంపద కోరుతున్నారో, ఎవరు దారిద్ర్యం పోవాలి అని అనుకుంటున్నారో వారు అగ్ని ఉపాసన చేయాలి. శ్రియమిచ్చే ధృతాశనాత్. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని అగ్ని ఉపాసన ద్వారా కోరుకోవాలి. అగ్నిని ఉపాసన చేస్తే లక్ష్మి వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్టుగా శ్రియమిచ్చే ధృతాశనాత్.
అందుకనే అగ్ని ఉపాసన మనతో ప్రతిరోజు మన దత్తప్రభువులు చేయిస్తూ ఉన్నారు. ఆ దత్తభక్తులందరూ కూడా పుష్టిగా ఉండని, సమృద్ధిగా ఉండని, ధనవంతులై ఉండని అనే ఉద్దేశంతో ఒక సమిధ వేయండి అగ్నిలో. పూర్వకాలంలో ఇంట్లో దోశలు పోసినప్పుడు ఆ మొదటి దోశ తుంపి అగ్నిలో వేసేవాడు. ఇప్పుడు స్టవ్ మీద వేస్తే ఆరిపోతుంది. అది స్టవ్ కదా. పూర్వకాలంలో అయితే కుంపటిలో కట్టెలు ఉండేవి, పిడకలు ఉండేవి. వేస్తే అగ్నిదేవుడి ఉపాసన అయిపోయేది. అంటే ఇంట్లో స్త్రీలు అలా అగ్ని ఉపాసన చేసేసారు. మనం ఏం చేయాలి అని అంటే, ఈ కాలంలో మరి స్టవ్లో వేయటానికి లేదు కదా స్వామి, ఏం చేయాలి అని అంటే, బయట పెడితే చాలు. సూర్యకిరణము కూడా అగ్నియే. మనం పెట్టిన ఆహారం మీద సూర్యకిరణం పడింది అని అంటే గనక దాన్ని సాక్షాత్తుగా అగ్నిదేవుడు తీసుకున్న పుణ్యమే మనకు వస్తుంది. దాంతో మనకి రావాల్సిన ఫలం వస్తుంది. అందువల్ల ఆ వండిన వంట కొంచెం బయట కాంపౌండ్ పైనో లేదో ఎక్కడో ఏ పక్షులో, ఏ ప్రాణులో, ఏ ఉడతలో, ఏ కాకులో, ఏ కుక్కలో ఏవో తింటాయి. మొత్తానికి భూతదయ, ఆ ప్రాణులు తినాలి, పంచుకోవాలి. ఆ పంచే విధానం అలా సూర్యకిరణం పడితే కూడా చాలు. అలా అది అగ్ని ఉపాసనే. సూర్యుడు అంటే అగ్నిదేవుడే కదా, అగ్ని ఉపాసనే. చెప్పండి. త్వమేవ సర్వదేవానాం ముఖం తుభ్యం నమోగ్నయే. అది ఈ ఒక్క మాట అనుకోండి మీరు ప్రతిరోజు. అయ్యా నువ్వే అందరికీ ముఖం, దేవతలకి ముఖం. అగ్నిముఖామై దేవాహ అని వేదం చెప్తుంది. దేవతలకి మనం ఏదైనా అన్నం పెట్టాలి అంటే ఎలా పెట్టాలి? ఎలా తింటారు దేవతలు? అగ్నిముఖంగా తింటారు. అగ్నిలో మనం ఉంచిన దాన్ని దేవతలందరూ, ఏ దేవతని ఉద్దేశించి మనం ద్రవ్యాన్ని ఇచ్చినా కూడా ఆ దేవత ఆ అగ్ని రూపంగా దాన్ని స్వీకరిస్తుంది. వేరే మార్గం లేదు. కాబట్టే మనం ఆ ఆహుతులు సమర్పణ చేసేది. అగ్నిముఖావై దేవాహ, దేవతలు అగ్నిముఖంగా ఉన్నారు. అది అందువల్ల త్వమేవ సర్వదేవానాం ముఖం తుభ్యం నమోగ్నయే. ఓ అగ్నిదేవ, నీకు నమస్కారం. నువ్వే దేవతలకందరికీ కూడా ముఖంలాగా ఉన్నావు. నీ ప్రీతి కోసమే కదా మా అన్నగారు యుధిష్ఠిరుడు అశ్వమేధయాగాన్ని సంకల్పం చేశాడు. ఇప్పుడు ఆ హోమం అయ్యేదంతా నీకే కదా, నువ్వే కదా తీసుకువెళ్లాల్సిన వాడివి. హవ్యవాట్ అని పేరు అగ్నిదేవుడికి, హవ్యవాహన అని. హవ్యం అంటే దేవతల్ని ఉద్దేశించి మనం త్యాగం చేసిన ద్రవ్యం, దాన్ని హవ్యము అని పిలుస్తారు. ఈ హవ్యాన్ని తీసుకువెళ్ళి దేవతలకి ఇచ్చే ఒక పోస్ట్ మ్యాన్ ఎవరు? అగ్నిదేవుడు. ఈయనేం చేస్తాడు? దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? రసరూపంగా ఇస్తాడు. మనం తిన్నది మన శరీరానికి ఎలా చేరుకుంటుంది? మనం తిన్న మెతుకులే నాడుల్లోకి వెళ్ళి చేరుకుంటాయా? ఏమంటే చేరుతాయండి? చేరితే హార్ట్ అటాక్ వస్తుంది. తినేప్పుడు ఫుడ్ పైపు కాస్త పక్కకి లంగ్స్ పైపులోకి పోయిందనుకోండి, జయగురు దత్త, బయటికి రాదది కదా. అందువల్ల అలా పోదది. తిన్నది ఆ సమాన వాయువు తీసుకువెళ్ళి పంచుతుంది. మన శరీరంలో ఉండే నాడులకి శక్తిని పంచుతుంది. దాన్ని రసము అని పిలుస్తారు. ఆ రసాన్ని ఇస్తుంది శరీరానికంటే, శక్తిని ఇస్తుంది. లేకపోతే అన్నం పోయి చేరదు కదా. ఆ తిన్న ఆహారంలో మన శరీరానికి ఎక్కడెక్కడికి ఏమేమి పోవాలో దాన్ని పోయి చేరుస్తుంది. అలాగే మనం ఆ హోమకుండంలో ఇచ్చిన ఆ ద్రవ్యాన్ని అగ్నిదేవుడు ఎలా తీసుకెళ్ళి ఇవ్వాలో అలా ఇస్తాడు, రసరూపంగా ఇస్తాడు. అది విశేషం. అందువల్ల నిన్ను ఉద్దేశించే కదయ్యా చేస్తున్నాడు, యాగం చేయాలని సంకల్పించాడు. కాబట్టి నువ్వు నా విషయంలో ఇంత కోప్పడితే ఎలా? నేను ఇప్పుడు ఓడిపోతే ఆ యాగం ఎట్లా జరుగుతుంది? ఎవరు యాగం చేసేది? నీకు నమస్కారం, నువ్వు నాకు మిత్రుడివి, నేను నీకు భక్తుడిని. ఇది మర్చిపోయావేమో. ఖాండవ దహనం, ఖాండవ దహనంలో నీ ఆకలి తీర్చిన వాడిని నేను. నువ్వు చాలా మెచ్చుకుని చాలా సంతోషించి ఇదిగో ఈ గాంధీవాన్ని నాకు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన గాంధీవమే, దీన్ని పట్టుకొచ్చా. దీంతో నేను యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరూ గెలవటానికి వీల్లేదు. అలా ఎవరైనా నన్ను గెలిస్తే అది నీకే అవమానం. నువ్వు ఇచ్చిందేగా, నీకే అవమానం. కనుక ఓ అగ్నిదేవ, నన్ను శత్రువుగా చూడొద్దు. నేను నీ భక్తుణ్ణి,
నువ్వు నాకు అప్పుడు దివ్య రథాన్ని కూడా ఇచ్చావు. నువ్వు శత్రువుగా మారి నా మీద ఇట్లా యుద్ధం చేయటం అనేది బాగలేదు. నేను నీకు నిత్యమిత్రుణ్ణి అని అర్జునుడు చెప్తూ ఉన్నప్పుడు జనమేజయుడికి ప్రశ్న వచ్చింది. ఏమిటి ప్రశ్న? మనం చెప్పుకున్నాం కదా, అయ్యా నాకు ఒక సందేహం, కథ తర్వాత అసలు ఈ అగ్నిహోత్రుడు ఆయనకి ఎట్లా అల్లుడయ్యాడు, ఆ సంగతి చెప్పండి నాకు అని అడిగాడు. అప్పుడు ఆ జైమిని మహర్షి, కాశీరాజుకి అగ్నిదేవుడు అంటే చాలా భక్తి. కాశీరాజు ఆయన అగ్నిదేవుడి అనుగ్రహంతో ఒక పుత్రుణ్ణి ఒక పుత్రికని కూడా కన్నాడు. ఆయనకి సంతానం లేదు, అగ్ని ఉపాసన చేశాడు. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయం మార్గం చూసుకోవాలి. ఆ ఉపాయం మార్గం ఏదై ఉండాలి అంటే భగవత్ చింతన అయి ఉండాలి అని చెప్తారు గురువులు. ఏ కష్టమైనా కూడా పోతుంది, తీరుతుంది. వేరే ఏవో ఉపాయాలు అక్కర్లా, భగవత్ చింతన. అందుకనే ఆ కాశీరాజు కూడా అగ్ని ఉపాసన చేశాడు. చేసి సంతానాన్ని పొందాడు. ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు పేరు ఉల్ముకుడు, కూతురి పేరు జ్వాల. చాలా బాగా పెట్టుకున్నాడు పేర్లు. జ్వాల అగ్నిహోత్రుడి ఆశీర్వచనంతో కలిగింది కదా, అందుకనే జ్వాల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయికి జ్వాల. ఈ కాలంలో కూడా పెట్టుకుంటూ ఉంటారు జ్వాల అని. ఆ జ్వాల కూడా అగ్నిదేవుడి భక్తురాలే. ఆవిడ రక్తంలో వచ్చింది ఆ అగ్నిదేవుడి ఉపాసన. అలా ఆవిడ కూడా అగ్నిదేవుడి భక్తురాలు. అందువల్ల ఈ పిల్లని అగ్నిదేవుడి భక్తుడికే ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు. వరుడి కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆ కాశీరాజుకి మాహిష్మతి నగరాధిపతి అయ్యాడు కదా ఈ నీలధ్వజుడు, ఈయన గురించి తెలిసి ఆ జ్వాలనిచ్చి వివాహం చేశాడు. ఎవరు? కాశీరాజు నీలధ్వజుడికి తన కూతురు జ్వాలనిచ్చి వివాహం చేశాడు. నీలధ్వజస్య మహిషి జ్వాలానాంని సుమధ్యమా స్వాహాం కన్యాం ప్రసూనాస సుందరీం ధర్మతత్పరాం. ఈ దంపతులకి, ఈ నీలధ్వజుడు జ్వాల దంపతులకి ఒక కూతురు జన్మించింది. ఆ కూతురికి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు? చక్కగా స్వాహ పేరు పెట్టుకున్నారు. వీళ్ళ పేర్లన్నీ ఇలాగే ఉన్నాయి. స్వాహ, స్వధ, అగ్నిదేవుడు ఇలాగే ఉన్నాయి. అగ్నిహోత్రుడు కూడా నీలధ్వజుడే. మీకు తెలుసో తెలియదో, అగ్ని ధ్వజంగా పైకి వస్తాడు. ఆయన హోమం చేస్తున్నప్పుడు ఏ ఏ ధ్వజంగా మనకు కనిపిస్తున్నాడో దాన్ని బట్టి ఫలాన్ని చెప్తారు. నీలధ్వజంగా వస్తే ఒక ఫలం, కృష్ణధ్వజంగా వస్తే ఒక ఫలం, అది ఘోరంగా ఉంటుంది. స్వర్ణధ్వజంగా వస్తే దానికి చాలా గొప్ప ఫలం. మొన్న చండీ హోమంలో స్వర్ణధ్వజంగా వచ్చాడు అగ్నిహోత్రుడు మన పూర్ణాహుతి రోజు. అప్పాజీ వారు కూడా చూశాను, అక్కడి నుంచి ఏం చెప్పారు, లైవ్ చూశాను, చాలా బాగా జరిగింది అని. ఆశీస్సులు అనుకున్నా, గురువులు అక్కడి నుంచే ఆశీస్సులు పంపించారంటే ఇక అమ్మవారు అనుగ్రహించినట్టే, ప్రసన్నమైనట్టే. ఆ ద్రవ్యశుద్ధి, మంత్రశుద్ధి, ఋత్విక్కుల మనశ్శుద్ధి ఉంటే గనక ఆ అగ్నిహోత్రుడు స్వర్ణధ్వజుడిగా వస్తాడు. ప్రదక్షిణా మార్గంలో ప్రదక్షిణ చేస్తూ వస్తాడు, లేదా అప్రదక్షిణగా కనిపిస్తాడు, లేదా ఏ ప్రదక్షిణ లేకుండా ఊర్ధ్వముఖంగా ఊరికే అట్లా కనిపిస్తాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో జ్వాలలతో కనిపిస్తాడు. చాలా జ్వాలలు అంటే సప్తజిహ్వగా, అంటే కొంచెం క్రోధంగా ఉన్నాడు అని అర్థం. అలా వెలిగేది అపురూపంగా, ఏదో ఎక్కడో కారు చిచ్చు లాంటి వాటప్పుడే అలా వెలిగేది. అంటే ఎక్కడ సందు దొరికితే ఆ సందులో నుంచి రావాలి అని చూస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. అది నాలుక, అగ్నిదేవుడి నాలుక జ్వాల. ఆ ప్రకారంగా వస్తే దానికి ఒక ఫలం. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన పనుల, భక్తిగా చేస్తే చాలు. ఎలా ప్రసన్నం అవ్వాలో అలా ప్రసన్నం అవుతాడు. భక్తిగా మనం చేసుకున్నాం శతచండి, ఆయన అంతే అనుగ్రహంగా ప్రసన్నమయ్యాడు అగ్నిహోత్రుడు. ఎవరెవరు చూశారో మీ అందరికీ కూడా అన్ని సంకల్పాలు నెరవేరని, అన్ని కోరికలు తీరని, అన్ని కష్టాలు దూరం కాని. ఎవరు లైవ్లో చూశారో వారు, ఎవరు మనస్సులో అనుకున్నారో వారు, ఎవరు సేవ చేసుకున్నారో వారు, అందరికీ కూడా అన్నీ ఫలం కాని. అలా ఆ స్వర్ణధ్వజుడు, ఆయన నీలధ్వజుడు. ఆ నీలధ్వజ జ్వాల దంపతులకి ఈ పుత్రిక స్వాహ, చక్కగా స్వాహ అని పేరు పెట్టు. ఆమెకి అగ్నిదేవుడు అంటే ఒక పిచ్చి. ఆ స్వాహకి పుట్టినప్పటి నుంచి అగ్నిదేవుడు ఫోటో అప్పుడే ఫోటోలో వచ్చేసాయి. అగ్నిదేవుడి ఫోటో ఎట్లా అండి అంటే రాయించింది ఆవిడ, ఎవరినో పెట్టి, కళాకారుడు వాళ్ళంతా రాజులు కదా, మంచి బొమ్మ చక్కగా రాయించింది, ఇంట్లో పెట్టుకుంది అగ్నిహోత్రుడు. ఆయన అట్లా. అగ్నిదేవుడికి రూపం ఉందా అంటే రూపం ఉంది.
వేదం చెప్పింది, చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహోదేవో మర్త్యాగుం ఆవివేశ. చత్వారి శృంగాహ, 4 కొమ్ములు ఉంటాయట అగ్నిదేవుడికి. త్రయో అస్య పాదాహ, 3 కాళ్ళు ఉంటాయట అగ్నిదేవుడికి. ద్వే శీర్షే, 2 తలలు ఉంటాయట, 2 తలల దేవుడు అగ్నిదేవుడు. సప్తహస్తాసు, 7 చేతులుట. 7 చేతులు ఎక్కడైనా చూసామా అండి? అంగవైకల్యం కాదది, అలా అనుకోవద్దు, 7 చేతులే. ఏమిటా 7 చేతులు? ఇవన్నీ చాలా విశేషం. వేదంలో విద్యారణి భాష్యంలో చెప్పారు వారు. అగ్నిహోత్రుడి యొక్క స్వరూప వర్ణన ఇట్లా ఉంటారు ఆయన, వేదం చెప్పింది. వేదం ఆ అగ్నిహోత్రుడిని వర్ణించింది. అటువంటి ఆ అగ్నిదేవుడు అంటే చాలా ఇష్టం ఆవిడికి. ఒకరోజు ఆ నీలధ్వజుడు అడిగాడు, అమ్మాయి నీ మనస్సులో ఎవరైనా ఉంటే చెప్పు, నువ్వేదో పెళ్లి చేశాక పారిపోవటాలు ఇవన్నీ వద్దు, నీకెవరు కావాలో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం. నీకెవరైనా మనస్సులో ఉంటే చెప్పు. ఏమ్మా, ఏం మొహమాట పడద్దు, భయపడద్దు, అయ్యో నాన్నగారు అడుగుతున్నారు ఏమనుకోవద్దు, ఏం పర్లేదు. నీ మనస్సులో ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే, ఇదిగో నేను, నా సామర్థ్యం తెలుసు కదా నీకు, అగ్నిహోత్రుణ్ణి ప్రసన్నం చేసుకుని మిమ్మల్ని పిల్లలుగా కలిగిన వాడిని నేను. కాబట్టి ఇంద్రుడైనా చంద్రుడైనా ఎవరైనా సరే, దేవతల్లో ఎవరైనా సరే, వాళ్ళని తెచ్చి నీకు పెళ్లి చేస్తా అని అంటే ఆవిడ మొదలుపెట్టిందండి పెద్ద పట్టి. నాన్నగారు, నరుల విషయంలో నాకు మనస్సు లేదు. ఎందుకంటే ఈ నరులు మోహావేశానికి లోనైపోతూ ఉంటారు. వీళ్ళ మనస్సు ఎప్పుడు ఎలా చంచలమైపోతూ ఉంటుందని తెలియదు. మనుష్యులు మనస్సు చంచలమైపోతూ, కాబట్టి మనుష్యుల్ని వివాహం చేసుకోవాలని నా మనస్సులో లేదు. బాగా కోరికలతో ఉంటారు మనుష్యులు. అందువల్ల మనిషిని నేను కోరుకోవటం లేదు. నాకు వరుడు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నా మనస్సుకి ఎవరో తడుతూ ఉన్నారు అని అంటుంది ఆవిడ. అంటే ఆ నీలధ్వజుడు, పుత్రి అయితే నువ్వు ఇంద్రుణ్ణి వరించమ్మా అంటాడు. సరే మంచి పేరే చెప్పారు నాన్నగారు అంటుంది. ఇంద్రుడా, పోయి ఇంద్రుడిని వివాహం చేసుకోవాలా? ఇంద్రుడి గురించి మన పురాణాలు ఎట్లా చెప్తాయో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. ఏమిటి, అందరికీ కొన్ని అనుమానాలు ఉంటాయి కదా ఇంద్రుడి విషయంలో. అటువంటి ఆ ఇంద్రుడి పేరు చెప్తున్నారు నాన్నగారు. నాకు ఆ ఇంద్రుడు వద్దు. ఎందుకు? కారణం చెప్తుంది. అనుజ కేశవోయేన, ఆవిడ చెప్పిన కారణం వేరే. ఆ ఇంద్రుడు చెయ్యకూడని ఒక అపరాధం చేశాడు తెలుసా మీకు? ఏమ్మా, ఏం చేశాడు? అవన్నీ అపరాధాలు కాదమ్మా, అది దేవతలు అట్లా సంకల్పించారు కాబట్టి దేవకార్యంతో ఆయన అట్లా. అది కాదు నేను మాట్లాడేది. ఎవ్వరూ మాట్లాడని పాయింట్ ఒకటి నేను మాట్లాడుతున్నా అంటు. ఏమిటమ్మా ఆ పాయింట్ అంటే, సాక్షాత్ శ్రీహరిని తమ్ముడు చేసుకున్నాడుగా, ఇంద్ర ఉపేంద్ర అని. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే ఎవరు? శ్రీహరి. ఆయన ఉపేంద్రుడు అయ్యాడుగా. అందువల్ల శ్రీహరిని తమ్ముడు చేసుకుని అంత పాపం చేశాడు. శ్రీహరిని ఎవరైనా తమ్ముడు చేసుకుంటారా? తమ్ముడు ఆయన, అందరికీ అన్నగారు, అందరికీ తండ్రి. అటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి తమ్ముడు చేసుకుని ద్రోహం చేశాడు. అందువల్ల కాతం హి కామయేత్, అటువంటి వాణ్ణి నాలాంటి ఈ ఉపాసకురాలి ఎట్లా ఇష్టపడుతుంది? లఘీయాంసం జగన్నాథం విష్ణుం చక్రేతి మోహిత. అది ఇంద్రుడు ఒకానొక సందర్భంలో కోరుకున్నట్ట. ఏం కావాలయ్యా నీకు అని అంటే, లోకంలో నాకన్నా గొప్పవాడు ఉండకూడదు కాబట్టి నువ్వు నాకు తమ్ముడు అవ్వాలి అని కోరుకున్నట్ట ఇంద్రుడు. శ్రీహరి బలం పెరుగుతుంది కదా అండి. అమ్మో, ఈయన తమ్ముడు ఎవరు తెలుసా? శ్రీహరి అంటారు. లేదా ఈయన శ్రీహరి గారు అన్నయ్య గారు అంటారు. బలరాముడికి సేవ చేసుకున్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, కాళ్ళు ఎత్తాడు భాగవతంలో. ఎందుకు? లక్ష్మణస్వామి అప్పుడు సేవ చేశాడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఎంత సేవ చేశాడు. అప్పుడు మనస్సులో అనుకున్నట్ట, నా తమ్ముడికి నేను సేవ చేసుకోవాలి అని. అందుకనే కృష్ణావతారంలో ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడు. రామావతారంలో ఆదిశేషుడు లక్ష్మణస్వామి, యోగి, మహాయోగి. ఆ లక్ష్మణస్వామి బలరాముడిగా పుడితే రాముడు కృష్ణుడిగా పుట్టి ఆయన సేవ చేసుకున్నాడు కదా. అప్పుడు అన్నారు, ఈయన అన్నగారు. అన్నగారంటే కృష్ణుడి అన్నగారంటే సామాన్యమా? అలా ఈయన్ని కూడా, ఇంద్రుడిని కూడా అందరూ మెచ్చుకుంటారని చెప్పి నా తమ్ముడు అవ్వాలి నువ్వు అని అడిగాడు శ్రీహరిని. అందుకనే ఇంద్రుడు
ఉపేంద్రుడు, ఉపేంద్రాయ నమః మన కేశవనామాల్లో వస్తుంది కదా. ఉపేంద్ర అంటే అర్థం అదే. ఉప ఇంద్ర అంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు ఉపేంద్ర, ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అలా శ్రీహరిని తమ్ముడు చేసుకున్నాడు కదా నాన్నగారు ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని ఎవరైనా వరిస్తారా నాలాంటి భక్తురాలు? ఇక మానవుల్ని నేను ఎందుకు కోరుకోవటం లేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. స్త్రీణాం శరీరం సమలం ప్రథమం తాత జాయతే ఏకం నరం పతిం ప్రాప్య ద్వితీయం కురుతే త్రయా సాయాతి నరకం ఘోరం శీలభంగాన్ మయా శ్రుతం. ఈ మనుష్యుల్ని గనక వివాహం చేసుకుంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారనుకోండి, నేను ఒక్కతనే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. తర్వాత నేను ఎప్పుడో శరీరం విడిచిపెట్టేస్తా. విడిచేస్తే ఈ శరీరానికి అగ్ని సంస్కారం చేస్తా.